హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా మణిపూర్ గవర్నమెంట్ ని కోరింది. ఏమని? అక్కడ ఉన్నటువంటి నొమాడిక్ చిన్ కుకీ ట్రైబ్ ఏదైతే ఉందో ఈ తెగని షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్ట్ నుంచి తీసేయటాన్ని రివ్యూ చేయండి అన్నట్టుగా కోరింది. ఆ నేపథ్యంలో అసలు చిన్ కుకీ ట్రైబ్ అంటే ఏంటి అనేసి మనకి తెలియాలి. ఓవరాల్ గా అసలు మణిపూర్ యొక్క ఎథ్నిక్ కంపోజిషన్ ఎలా ఉంది అన్నటువంటిది మనకి తెలియాలి. షెడ్యూల్డ్ ట్రైబ్ అంటున్నాం. అసలు షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఏంటి? దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? దీనికి ఏమేం కమిటీస్ని ఏర్పాటు చేశారు ఇంతకుముందు, అవి ఏమేం రికమెండేషన్స్ ఇచ్చాయి? అలాగే ఒక ట్రైబ్ని షెడ్యూల్డ్ ట్రైబ్గా చేర్చాలి అంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఉన్నటువంటి చట్టంలో అమెండ్మెంట్ చేయాలి అంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? అలాగే ట్రైబ్స్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి? అలాగే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటున్నాం. ఏంటి ఈ పీవీటీజీస్ అన్నటువంటివి? దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఏ కంటెక్స్లో మనం దీని గురించి చదువుకుంటున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇలాగా మణిపూర్ గవర్నమెంట్ని అడిగింది. ఏమని? ఈ నొమాడిక్ చిన్ కుకీ ట్రైబ్ ఏదైతే ఉందో దీనిని షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్ట్లో నుంచి తొలగించడాన్ని రివ్యూ చేయండి అన్నట్టుగా కోరింది. ఆ నేపథ్యంలో మనం దీని గురించి చదువుకుంటున్నాం. మరి ఇక్కడ చూడండి, చిన్ కుకీ ట్రైబ్ ఈ తెగ అన్నటువంటిది మన భారతదేశంలో ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ ఇండియాలో మణిపూర్లో, మిజోరాంలో, అలాగే మయన్మార్లో ఉన్నటువంటి చిన్ స్టేట్లోను, అలాగే ఇక్కడ మనం చూస్తే చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్, ఎక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్లోను ఇలా ఎక్కువగా ఈ ట్రైబ్ అన్నటువంటిది నివసిస్తూ ఉంటుంది. మన భారతదేశంలో అయితే దీనికి ఎస్టీ స్టేటస్ అన్నటువంటిది ఉంది, షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ అన్నటువంటిది ఉంది. అయితే ఇక్కడ గమనించాలి, చిన్ కుకీ మిజో లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ట్రైబ్ తెగ అన్నటువంటిది ఇది. మరి అసలు ఓవరాల్గా మనం మణిపూర్కి సంబంధించిన మ్యాప్ చూస్తే చూడండి, మన భారతదేశంలో మణిపూర్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. అవునా? మణిపూర్కి సంబంధించి చుట్టూ ఏమేం రాష్ట్రాలు ఉన్నాయి అది కూడా మనం ఒకసారి చూడాలి. మణిపూర్కి సంబంధించి చూస్తే లెఫ్ట్ సైడ్లో అస్సాం అన్నటువంటిది ఉంటుంది, రైట్ సైడ్లో మణిపూర్ ఉంటుంది, కిందికి వచ్చేసరికి మిజోరాం అన్నటువంటిది ఉంటుంది, పైన ఏమో నాగాలాండ్ అన్నటువంటిది ఉంటుంది. ఈ 4 కూడా దీనికి బార్డర్స్గా ఉన్నాయి. సో మణిపూర్కి సంబంధించిన మ్యాప్ అన్నటువంటి థరోగా ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, మణిపూర్ ఎథ్నిక్ ఫాల్ట్ లైన్స్ ఏంటి అనేసి చూస్తే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇది మొత్తం మణిపూర్ అయితే మణిపూర్కి సంబంధించి వైట్గా కనపడేది మొత్తం హిల్ ఏరియాస్. ఈ మధ్యలో ఉన్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మణిపూర్ వ్యాలీ, ఇంఫాల్ వ్యాలీ అంటాం. అయితే ఇక్కడ ఏమవుతోంది, ఇంఫాల్ వ్యాలీలోకి వచ్చేసరికి మైటీస్ లేదా మైతీలు అంటాం. ఈ మైటీల కంపోజిషన్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, మైటీల డామినేటెడ్ ఏరియా ఇది. మిగతా హిల్స్లోకి వచ్చేసరికి మిగతా ట్రైబల్స్ అందరూ కూడా ఇక్కడ మేజర్గా ఉంటారు. మరి దీనికి సంబంధించి ఒకసారి ఎథ్నిక్ కంపోజిషన్ ఏంటి అనేసి చూస్తే మణిపూర్లో ఎక్కువగా డామినేషన్ వచ్చేసరికి మైటీల డామినేషనే ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ ఇంఫాల్ వ్యాలీ అన్నటువంటిది కేవలం 10% ల్యాండ్ని మాత్రమే కలిగి ఉంటుంది, కానీ మైటీలు వచ్చేసరికి 65% వీళ్ళే ఉంటారు. వీళ్ళు జనాభా పరంగా ఏమో 65% మంది కేవలం 10% ల్యాండ్లోనే నివసిస్తూ ఉంటారు. ఈ మిగతా 90% అంతా కూడా హిల్ ఏరియాస్, కానీ ఇందులోకి వచ్చేసరికి కేవలం 35% పాపులేషన్ మాత్రమే ఉంటుంది. ఇది ఎనీ నాగా, ఎనీ మిజో, ఈ ట్రైబ్స్ అందరూ కూడా దీని కింద ఉంటారనమాట. సో ఎథ్నిక్ కంపోజిషన్ వచ్చేసరికి చూడండి, ఎన్నో రకాల ట్రైబల్ గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి చూస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంఫాల్ వ్యాలీ కేవలం 10% విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది, కానీ 65%కి పైగా ఈ మైటీల పాపులేషన్ అక్కడే నివసిస్తూ ఉంటారు. అయితే మైటీలు ఎక్కువగా హిందువులు, కానీ కేవలం అందులో 8% మాత్రమే ముస్లిమ్స్ ఉంటారు. అదే తర్వాత హిల్ ఏరియాస్ ట్రైబల్ పాపులేషన్కి సంబంధించి 90% చూసాం కదా, రిమైనింగ్ 90% హిల్ ఏరియాస్, అక్కడ మిగతా ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, కానీ మొత్తం పాపులేషన్ 35% మాత్రమే. అయితే వీళ్ళు ఎక్కువగా క్రిస్టియానిటీని ఫాలో అవుతూ ఉంటారు. రిలీజియస్ డైవర్సిటీకి సంబంధించి మైటీస్ ఏమో హిందువులు మేజర్గా, కొంతమంది ముస్లింలు ఉన్నారు, 8% అనుకోవచ్చు. అయితే ఈ మిగిలిన హిల్ ఏరియాస్ మొత్తం ఎక్కువగా క్రిస్టియానిటీని ఫాలో అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ మరియు పీపుల్కి సంబంధించి చూస్తే ఇదిగో ఇంఫాల్ వ్యాలీలోకి వచ్చేసరికి మేజర్గా ఎవరు ఉంటారు? మైటీ డామినేటెడ్ ఏరియా. ఇదంతా వచ్చేసరికి కుకీ, అలాగే జోమీ డామినేటెడ్ ఏరియా అన్నటువంటిది ఉంటుంది. ఈ గ్రీన్లో ఉన్నటువంటిది మొత్తం ఇదంతా వచ్చేసరికి నాగా డామినేటెడ్ ఏరియా ఉంటుంది.
అలాగే ఈ వైట్ లో ఉన్నటువంటిది మొత్తం చెండేల్స్, అలాగే జీరిబామ్ ఇలాంటి వీళ్ళు ఉంటారనమాట. ఈ మిగతా మొత్తం పాపులేషన్. ఈ మ్యాప్ అన్నటువంటిది ఒకసారి ఇలా గుర్తుపెట్టుకోండి. కంపోజిషన్ అన్నటువంటిది ఇదిగో ఎక్కువ ఇక్కడ ఉంటుంది అనేసి. మరి ఒకసారి ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటున్నాం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ లేదా షెడ్యూల్డ్ తెగలు అనేసి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5 అన్నటువంటిది దీని గురించి తెలుపుతుంది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి. మరి ఏ రాజ్యాంగ అధికరణ దీని గురించి తెలుపుతుంది? ఆర్టికల్ 342 అన్నటువంటిది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఆర్టికల్ 342 షెడ్యూల్ ట్రైబ్స్ గురించి తెలుపుతుంది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే మన భారతదేశంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క పాపులేషన్ ఎంత? 8.2% మొత్తం షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క పాపులేషన్. అయితే ఇక్కడ షెడ్యూల్ 5కి అలాగే షెడ్యూల్ 6కి మధ్య డిఫరెన్స్ గురించి ఇక్కడ చెప్తున్నారు. షెడ్యూల్ 5కి మరియు షెడ్యూల్ 6కి డిఫరెన్స్ ఏంటి? షెడ్యూల్ 6 కింద 4 రాష్ట్రాలు ఉంటాయి. ఏంటి ఆ 4 రాష్ట్రాలు? 1 అస్సాం, 2 మేఘాలయ, 3 త్రిపుర, 4 మిజోరాం. ఈ 4 రాష్ట్రాలు కాకుండా ఇంకా మిగతా ఏ రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా షెడ్యూల్ 5 కిందికి వస్తారు. ఈ 4 రాష్ట్రాలు మాత్రమే షెడ్యూల్ 6 కిందికి వస్తాయి. ఇది గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమవుతోంది? ఏంటి ఈ ఆర్గ్యుమెంట్ అంటే, ఆల్రెడీ మైటీలు మమ్మల్ని ఎస్టీ లిస్టులోకి చేర్చాలి అన్నట్టుగా ఎప్పటి నుంచో వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. గత 8 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం అక్కడ జరిగినటువంటి హింసాకాండ. అయితే ఇప్పుడు ఏమవుతోంది అంటే, ఈ యొక్క కుకీ మరియు జోమీ ట్రైబ్స్ లో ఉన్నటువంటి ఈ ట్రైబ్ ఏదైతే ఉందో నొమాడిక్ చిన్ కుకీ అన్నటువంటిది, దాని గనక ఎస్టీ లిస్ట్ లోంచి తొలగిస్తే మైటీస్ ఆ ఎస్టీ లిస్ట్ లోకి చేరే అవకాశం ఉంది అన్నట్టుగా మైటీలు ఇప్పుడు ఈ వాదన వినిపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించాలి ఈ క్లెయిమ్స్ యొక్క వ్యాలిడిటీ ఎలా ఉంది అనేసి. మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్ 1950లో ఫస్ట్ టైం ఈ నొమాడిక్ కుకీ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నొమాడిక్ చిన్ కుకీ ట్రైబ్ ఏదైతే ఉందో అది 1950లో ఇందులో లేదు. తర్వాత దీన్ని చేర్చడం జరిగింది. సో స్టార్టింగ్లో అది లేదు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా అది వచ్చింది కాబట్టి ఆ ట్రైబ్ని తీసేయాలి అన్నట్టుగా ఇక్కడ వాదిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, హిస్టారికల్ కంటెక్స్ట్ ఏంటి, కమిషన్స్ ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చాయి అన్నట్టుగా మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ 1955 ఇది ఏం చెప్పింది? ఎనీ మిజో ట్రైబ్ తప్ప మిగిలినవన్నీ ట్రైబ్స్ని కూడా ఎస్టీ లిస్ట్లో ఇండివిజువల్గా వాటి నేమ్స్ చేర్చండి అన్నట్టుగా చెప్పింది. అలాగే 1965లో లోకూర్ కమిషన్ ఇది ఏం చెప్పింది? మనకి కుకీ ట్రైబ్స్లో చాలా చీలికలు అనేవి అప్పుడు వచ్చాయి. దాంతో ఏమైంది? ఎనీ కుకీ ట్రైబ్ అన్నట్టుగా 2002, 2003లో దీన్ని కేటగరైజ్ చేయటం జరిగింది. అలాగే బూరియా కమిషన్ రిపోర్ట్ అనేసి 2002, 2004 మధ్య ఇవ్వటం జరిగింది. ఇది ఏం చెప్పింది? ట్రైబ్స్లో కూడా ఇంటర్ ట్రైబ్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఆ ట్రైబ్స్కి సపరేట్ నేమ్ అన్నటువంటిది ఉండాలి, ఒక అంబ్రిల్లా ట్రైబ్ అన్నటువంటిది ఉండకూడదు అన్నట్టుగా చెప్పింది. మరి ఇక్కడ చూడండి, ఎస్టీ లిస్ట్లో ట్రైబ్స్ని అమెండ్ చేయాలి అంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, నార్మల్గా ఆర్టికల్ 342 ఇందాక చెప్పుకున్నాం షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించింది అని. అయితే ఆర్టికల్ 342 క్లాజ్ 1 ప్రకారమే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్లో అమెండ్మెంట్ని చేపడతారు. అయితే ఇక్కడ ఏమవుతుంది? మొదటగా ఆ పర్టికులర్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో లేదా యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఇదిగో వీళ్ళని చేర్చండి లేదా వీళ్ళని తీసేయండి అన్నట్టుగా చెప్పాలి. దాని తర్వాత పార్లమెంట్ దానికి సంబంధించి అమెండ్మెంట్ చేయడానికి పార్లమెంట్కి అధికారం అన్నటువంటిది ఉంటుంది. ఇక్కడ గమనించాలి, స్టేట్ గవర్నమెంట్కి కానీ కోర్టుకు కానీ ట్రిబ్యునల్స్ కానీ వేటికి అధికారం అన్నటువంటిది ఉండదు, పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, లోకూర్ కమిటీ. ఇందాకే చెప్పుకున్నాం, లోకూర్ కమిటీ అన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. 1965లో దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి షెడ్యూల్డ్ ట్రైబ్ అని చెప్పాలి అంటే ఏమేం క్రైటీరియా ఉండాలి అని చెప్పినటువంటి కమిటీ ఈ లోకూర్ కమిటీ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్లోకి ఎవరైనా ట్రైబ్ని ఇంక్లూడ్ చేయాలి అంటే దాని ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిదే దాన్ని ఇనిషియేట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, యూనియన్ టెరిటరీ కావచ్చు. ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేసేది ఎవరు అంటే ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ టెరిటరీ. తర్వాత ఏమవుతుంది? యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీకి దాన్ని పంపిస్తారు. యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ దాన్ని చూసి ఆ తర్వాత ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి దాన్ని పంపిస్తుంది.
అలా ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా దానికి అప్రూవల్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఆ రిపోర్ట్ అన్నటువంటిది వెళ్తుంది. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నటువంటిది దాన్ని రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ క్యాబినెట్కి పంపిస్తుంది. క్యాబినెట్ దీన్ని ఓకే చేసిన తర్వాత అప్పుడు 1950లో తీసుకొచ్చినటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ ఏదైతే ఉందో అమెండ్మెంట్ని తీసుకొచ్చి ఆ ట్రైబ్ని ఎస్టీ లిస్ట్లోకి చేర్చడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన మొత్తం ప్రాసెస్ అన్నమాట. మరి ఇక్కడ చూడండి 2022లో కొన్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ని ఇంక్లూడ్ చేయటం జరిగింది. ఏ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మనకి వీటికి సంబంధించి క్వశ్చన్లో ప్రిలిమ్స్లో అడగచ్చండి. ఇటువైపు ఏమో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇచ్చి ఇటువైపు వచ్చేసరికి స్టేట్స్ ఇచ్చి రెండింటిని జతపరచండి అనేసి మనకు అడగచ్చు. సో వీటి నేమ్స్ అన్నవి గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ చూడండి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బింజియా అన్నటువంటి ట్రైబ్ కావచ్చు, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి నారికోరవన్ అన్నటువంటి ట్రైబ్, అలాగే కురివిక్కరన్ అన్నటువంటి ట్రైబ్ కావచ్చు, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి బెట్టా కురుబా ట్రైబ్ కావచ్చు, గుర్తుంచుకోవాలి నేమ్స్. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హట్టి ట్రైబ్ అన్నటువంటిది కావచ్చు, అలాగే ఉత్తరప్రదేశ్లోని గోండ్ కమ్యూనిటీని కూడా ఈ ఎస్టీ లిస్ట్లోకి చేర్చడం జరిగింది. మరి ఇక్కడ చూడండి రీసెంట్గా గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అంటే, ఒకటి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది ట్రైఫెడ్ అన్నటువంటిది, ట్రైబల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఫెడరేషన్ ఇది. అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రైబల్ స్కూల్స్ అనేసి తీసుకురావటం జరిగింది. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీస్ అంటాము. పీవీటీజీస్ వీటి గురించి మనం చూద్దాము. ఇది ఒకటి ఆల్రెడీ ఉంది. అలాగే ప్రధానమంత్రి వన్ ధన్ యోజన అన్నటువంటి స్కీమ్, అలాగే ఏకలవ్య మోడల్ హై స్కూల్స్ అన్నటువంటి ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ అంటే జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ అన్నటువంటి స్కీమ్ రీసెంట్గా తీసుకొచ్చారు. అలాగే PMPVTG మిషన్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మిషన్ అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ PM జన్మన్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని రీసెంట్గా నవంబర్ 15వ తేదీనే స్టార్ట్ చేయటం జరిగింది. అవునా, బడ్జెట్లో ప్రకటించినప్పటికీ కూడా స్టార్ట్ చేసింది నవంబర్ 15వ తేదీన. అయితే ఎవరి పుట్టిన రోజున దీనిని మొదలు పెట్టారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇక్కడ ఇప్పుడు చూడండి పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటున్నాం. ఏంటి పీవీటీజీస్ అంటే ఒక క్రైటీరియా అన్నటువంటిది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ట్రైబ్స్ని పీవీటీజీస్గా చెప్తారనమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వెనుకబాటుతనం అన్నటువంటిది ఉండాలి, సోషల్ ఐసోలేషన్ అన్నటువంటిది ఉండాలి, అంటే మిగతా ట్రైబల్ గ్రూప్స్తో అంత కలవకుండా ఉండటం, రిటర్న్ లాంగ్వేజ్ అన్నటువంటిది లేకపోవటం, సింపుల్ టెక్నాలజీస్ని ఇప్పటికీ వాడుతూ ఉండటం, తక్కువ పాపులేషన్ ఉండటం, అలాగే ఫిజికల్ ఐసోలేషన్ అన్నటువంటిది ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉండి చేంజ్కి చాలా తక్కువగా అలవాటు పడితే అలాంటి ట్రైబ్స్ని మనం పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేసి పిలుస్తాము. అయితే 1973వ సంవత్సరంలో దేబార్ కమిషన్, గుర్తుంచుకోవాలి దేబార్ కమిషన్ దేనికి సంబంధించింది అని అడగచ్చు. అయితే దేబార్ కమిషన్ ఏం చేసింది, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ PTG అనేసి కేటగరైజ్ చేసింది. అంటే ఎవరైతే తక్కువ డెవలప్మెంట్ కలిగి ఉన్నారో, అంటే ట్రైబల్ గ్రూప్స్లో కూడా ఎవరైతే ఇంకా తక్కువ డెవలప్మెంట్ని కలిగి ఉన్నారో వాళ్ళని ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేసి దేబార్ కమిషన్ కేటగరైజ్ చేయటం జరిగింది. అయితే దాని తర్వాత 2006వ సంవత్సరంలో ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ని కాస్త పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా మనం మార్చాం. అలా మన భారతదేశంలో మొత్తం 75 పీవీటీజీస్ ఉన్నాయి. మొత్తం షెడ్యూల్డ్ ట్రైబ్స్ 705 ఉంటే అందులో 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక చూడండి 75 పీవీటీజీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి రాష్ట్రాల వారీగా అన్నట్టు ఇక్కడ ఇవ్వటం జరిగింది, ఒక్కసారి చూసుకోవాలి. అయితే మనకి దీన్ని చూస్తే నీట్గా అర్థమైపోతుంది అనమాట. మొత్తం ట్రైబల్స్లో కొంతమందిని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేసి కేటగరైజ్ చేస్తారు. ఆ షెడ్యూల్డ్ ట్రైబ్స్లోనూ మరింతగా ఐసోలేట్ అయిపోయినటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ని మనం పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేసి పీవీటీజీస్ అనేసి మనం కేటగరైజ్ చేయటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అలాగే ఒక మెయిన్స్ క్వశ్చన్, అది ఆల్రెడీ అడిగిన క్వశ్చనే అండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ మణిపూర్ గవర్నమెంట్ని ఈ యొక్క నొమాడిక్ చిన్కుకీ ట్రైబ్ని ఎస్టీ లిస్ట్ నుంచి తొలగించడాన్ని రివ్యూ చేయండి అన్నట్టుగా అడిగింది. ఆ నేపథ్యంలో అసలు చిన్కుకీ ట్రైబ్ అంటే ఏంటి, అసలు మణిపూర్ యొక్క ఎథ్నిక్ కంపోజిషన్ అన్నటువంటిది ఎలా ఉంది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఏంటి, అలాగే దీనికి సంబంధించి వేరియస్ కమిటీస్ వేరియస్ రికమెండేషన్స్ ఇచ్చాయి, వాటి గురించి చూసాము.
అలాగే మనకి ఎస్టీ లిస్ట్లో ఏదైనా అమెండ్మెంట్ తీసుకురావాలంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక ట్రైబ్ని ఎస్టీ లిస్ట్లోకి చేర్చాలంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నటువంటి చూసాం. అలాగే గవర్నమెంట్ ట్రైబల్స్ కోసం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నటువంటి చూసాం. అలాగే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంటి అన్నటువంటిది కూడా మనం ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.